ఇద్దరికి మా సిపి గారి తరఫున మా డీసీపీ గారి ట్రాఫిక్ గారి తరఫున మీకు కంపల్సరీగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంత వయసులో ఇంత బాధ్యతగా ఇలా హెల్మెట్ పెట్టి తీసుకొచ్చారు. ఎవరు చెప్పారమ్మా నీకు హెల్మెట్ పెట్టుకోమని? డాడీయేనా? వెరీ గుడ్ అండి. ఓకే, ఈ వయసు నుంచి ఇంత బాధ్యతగా పెంచుతున్నారంటే కంపల్సరీగా ఇలా బాధ్యతగా ఉన్నామంటే తల్లి నువ్వు కంపల్సరీగా ఉన్నత శిఖరాలని అవరోధిస్తావు. ఓకేనా? ఇప్పటి నుంచే ఎప్పుడు ఎక్కడ బయటకు వచ్చినా డాడీతో పాటు ఈ హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. హెల్మెట్ పెట్టుకున్నారు, ఇద్దరు క్లిప్పులు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము చాలామందిని చూస్తున్నాము, ఒకళ్ళు హెల్మెట్ పెట్టుకోవటమే ఎక్కువగా ఉంది. అలాంటిది ఇంత ట్రాఫిక్లో మీరు మీ పాపతో కూడా హెల్మెట్ పెట్టించారు. చాలా అప్రిషియేషన్. బాధ్యతగా వెళ్తున్నారు. చాలా స్లోగా వచ్చారు. అక్కడి నుంచి కూడా మా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. కొండపల్లి నుంచి మీరు చాలా స్లోగా ఎంత మెయింటైన్ చేయాలో స్పీడ్ అంతా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మా వాళ్ళు మిమ్మల్ని అంతా అసలు స్పీడ్గా ఏమన్నా వెళ్తారేమో చూశారు. మొత్తం చాలా బాగా వచ్చారు. మిమ్మల్ని ఒక విధంగా ఎంత పొగిడినా తక్కువే. డబుల్ హెల్మెట్ కాన్సెప్ట్ ఎలా మామూలుగా? అంటే మేము ఎప్పుడు క్యాంపులు వెళ్తుంటాం సార్. ఓకే, ఏం చేస్తారు సార్ మీరు? వెల్డరా? అక్కడ కూడా ఫుల్ సేఫ్టీ. ఓకే, తర్వాత ఈ యాక్సిడెంట్ లైట్ మొత్తం ఈ వర్క్ ఫీల్డ్ బట్టి మనం ఇచ్చి బయటకు వచ్చిన కూడా సేఫ్టీ. ఓకే, కానీ వెరీ గుడ్ అండి. ఇది మాత్రం మమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఇలాగే మీరు ఇంకా చాలామందిని ఎడ్యుకేట్ చేయాలి. పాపా ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూలు? రవీంద్ర భారతి. ఎక్కడ? కొండపల్లినా? ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి, బాగా చదువుకోవాలి. నువ్వే పెట్టుకున్నావా డాడీ పెట్టాడా? నువ్వే పెట్టుకున్నావు. వెరీ గుడ్, బాగా పెట్టుకున్నావు. క్లిప్తో సహా పెట్టుకున్నావు. వెరీ గుడ్ తల్లి. బయటకు వస్తే కంపల్సరీ హెల్మెట్ అలవాటు అయిపోయిందా? వెరీ గుడ్ అమ్మా. అసలు ఓకే తల్లి, హెల్మెట్ పెట్టినందుకు అప్రిషియేషన్ మా కమిషనరేట్ రాజశేఖర బాబు గారి తరఫున, అలాగే డీసీపీ మేడం సరీనా బ్యాంక్ గారి తరఫున నీకు ఇది ఈ చిన్న వయసులోనే నువ్వు ఇంత డిసిప్లిన్గా హెల్మెట్ పెట్టుకున్నందుకు మా తరఫు నుంచి. ఓకేనా? నీ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. ఓకేనా? ఇలా నాకు హెల్మెట్ పెట్టుకున్నందుకు మాకు చాక్లెట్ ఇచ్చారు. ఓకేనా? ట్రాఫిక్ వాళ్ళు మాకు చాక్లెట్ ఇచ్చారని నువ్వు నీ క్లాస్లో వాళ్ళందరికీ చెప్పాలి. ఓకేనా? అందరితో హెల్మెట్ పెట్టించాలి.